ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పలు కీలక విషయాలపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ జరుగుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ మీద ప్రభావంపై చర్చిస్తున్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలపై చర్చిస్తున్నారు. ఇక పలు కీలక అంశాలపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు ఫోన్ లైన్లో. స్వామి, మొత్తానికి ఢిల్లీలో అయితే కేంద్ర కేబినెట్ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ అయితే కొనసాగుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం పరిస్థితులు, దీనికి సంబంధించినటువంటి 2 వారాల సీజ్ ఫైర్ కి ఇరు దేశాలు కూడా అంగీకరించిన నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య వైపు ఈ కాన్ఫ్లిక్ట్ కాస్త 2 వారాల గడువు ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రభావం భారత్ పైన గ్యాస్, పెట్రోల్, డీజిల్ లాంటి సరఫరా అంశం పైన ఒకవైపు కేబినెట్, ఒకవైపు దీనికి సంబంధించి మదింపు చేస్తుంది. ఇప్పటికే ఒకవైపు వివిధ వలస కుటుంబాలకు 5 కేజీల సిలిండర్లను ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. ఈ దరిమిలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలపైన ఒకవైపు 2 వారాల గడువు హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడం కోసం ఇరాన్ అంగీకరించింది. కాబట్టి మరింత పెట్రోలియం, అదేవిధంగా గ్యాస్ ఉత్పత్తుల్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కోసం కేబినెట్ మరింత కృషి చేసే అవకాశం కనబడుతుంది. ఇటు ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ సంబంధించిన విషయంలో ఇప్పటికే మిడిల్ ఈస్ట్ కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఆగిపోయాయి. అక్కడి నుంచి వచ్చేటువంటి పెట్రోలియం ఇంపోర్ట్స్ అన్ని కూడా ఒకవైపు ఇరాన్ ఏదైతే అనుబంధించిన వారికి మేరకు మాత్రమే అవి కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం ఇంపాక్ట్, అదేవిధంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ లాంటి వాటిని సమకూర్చుకోవడం పైన దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. ఈ సమావేశంలో ఒకవైపు త్వరలో వచ్చేటువంటి వివిధ రకాల ఇప్పుడు మళ్ళీ పార్లమెంటు మరోసారి సమావేశం కానున్న నేపథ్యంలో ఏమైనా కీలక బిల్లులకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చకు వస్తారని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. ఒకవైపు ఇప్పటికే వివిధ అంశాలపైన కీలక నిర్ణయాలు ఈ కేబినెట్ లో తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ రోజు జరిగేటువంటి ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు నిర్ణయం తీసుకునేది మరి కాసేపట్లో కేబినెట్ తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించే అవకాశం కనబడుతుంది. సోని, రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి. విశాఖ గాజువాకలో జరిగిన యువతి హత్య కేసులో